హాయ్ అండి, అందరికీ నమస్తే. రేపే సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి. ఈ షష్ఠి రోజున పూజ ఎలా చేసుకోవాలి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి కథ గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివపార్వతులకు ముద్దు బిడ్డ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన సోదరుడు గణేశుడు. ఆయనకి ఇష్టమైన వాహనము నెమలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో ప్రాధాన్యత కలిగిన వారు. మరో పేరు ఆయనకి కుమారస్వామి, కార్తికేయుడు, స్కందకుడు, సన్ముఖుడు, గుగుడు అనే పేర్లతో భక్తులందరూ కూడా ఆయనని పిలుస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ నక్షత్రం షష్ఠి. ఆయన ఇష్టమైన రోజు కూడా షష్ఠి. అందుకే ఆ రోజున అందరూ కూడా ఆయనకి పూజ చేసుకున్నామంటే అందరికీ కూడా మంచిగా ఉంటుందండి. 2024 పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. ఈ షష్ఠిని కొన్ని చోట్ల రకరకాలుగా పిలువబడతారు. చాలామంది చంప షష్ఠి, ప్రహార షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి, స్కంద షష్ఠి అని భక్తులు రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. త్రేతాయుగంలో దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి రోజున దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వివాహాన్ని దేవతలందరూ కూడా వైభవంగా జరిపించడం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి రోజే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిగా పిలువబడుతుంది. ఈ రోజున దేవసేన మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని ఆహ్వానించిన లేదా కంటితో చూసిన ఎవరికైతే కుజదోషం ఉందో మరియు కాలసర్పదోషాలు, వివాహంలో ఆటంకాలు మరియు మార్పులు వంటివి వారి అందరికీ కూడా దోషాలు పోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి కథను వినడం వల్ల, పూజలు చేయడం వల్ల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వస్తి శ్రీ చంద్రనామ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం మార్గశిర శుక్ల షష్ఠి తిథి ప్రారంభం 6 డిసెంబర్ 2024 శుక్రవారం. పూజ సమయం ఉదయం 10:05 నుండి 7వ తేదీ డిసెంబర్ 2024 శనివారం ఉదయం 9:30 వరకు ఈ తది అనేది ఉంది. ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజను శుక్రవారం రోజున మరో శనివారం రోజున తెల్లవారుజామున పూజలైతే మీరు చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల కుజదోషం ఉన్న వారికి అంతా కూడా దోషం అనేది తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే సర్పదోషములు ఉన్న వారికి కూడా సర్పానికి పూజలు చేయడం వల్ల అన్ని దోషాలంతా కూడా తొలగిపోతాయని చెబుతున్నారు. ఈ రోజున స్వామివారి పటము ఇంట్లో పెట్టుకొని ఎర్రటి పుష్పాలతో పూజ చేసుకుంటే మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకం పారాయణం చేసుకుంటే మంచిదండి. ఇంకా 3 వత్తులు వేసి పిండి దీపం వెలిగించుకున్నా కూడా చాలా మంచిది. స్వామివారికి నైవేద్యం పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఆ ప్రసాదం ఇంట్లో వారందరూ కూడా తింటే సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళి జంట నాగులను కడిగి కుంకుమ పసుపు పెట్టి పాలాభిషేకం చేయడం వల్ల మీకున్న కుజదోషాలు, సర్పదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి ఆచరించడం వల్ల మీకు కలిగే లాభాలు కూడా ఎంతో ఉంటాయి. ఈ రోజున స్వామివారికి పూజ చేయడం వలన శని దోషం తొలగిపోతుంది. వివాహం కాని వారికి వివాహం అనేది జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సొంత భూమి లేనివారు ఇలా పూజ చేసుకున్నారంటే కానీ స్వంత భూమి లభిస్తుంది. స్వామివారికి దీపం వెలిగించేటప్పుడు నెయ్యితో దీపం వెలిగించితే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి ఎవరైతే ఆచరించాలి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా సరే ఆచరించవచ్చు. ఇలా పూజ చేయడం వల్ల ఎటువంటి దోషాలున్నా కూడా అన్నీ తొలగిపోతాయి. షష్ఠి రోజున స్వామివారిని పాలాభిషేకం చేయడం వల్ల సుబ్రహ్మణ్య షష్ఠి పూజను ఆచరించేవారు భార్యాభర్తలు ఇద్దరు కూడా స్వామివారికి పాలాభిషేకం చేసి పూజ అనేది చేయించారంటే ఇంట్లో అంతా కూడా మంచిగా ఉంటుంది. పూజ ఆచరించేవారు ముందుగా
పొద్దున్నే అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం ఆచరించి ఇల్లు అంతా శుభ్రపరచుకొని పటాల దగ్గర అంటే పూజ రూము గది అంతా కూడా శుభ్రపరచుకోవాలి. తర్వాత పటాలన్నింటికి కూడా పసుపు కుంకుమలతో అలాగే పువ్వులు పెట్టి అలంకరించుకొని స్వామివారికి పిండి దీపం అనేది నైవేద్యంగా పెట్టుకొని అలాగే పిండి దీపం 3 ఒత్తులు వేసి నెయ్యి వేసి దీపారాధన చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఇంకా కొద్దిగా బియ్యపిండి తీసుకొని 1 స్పూన్ వరకు నెయ్యి వేసి కొద్దిగా తురిమిన బెల్లం పెట్టి అంతా కలిపేసి స్వామివారికి నైవేద్యంగా పెడితే స్వామివారు కోరిన కోరికలను నెరవేరుస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి పూజ అనేది పెద్దవారి దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ఎవరైనా కూడా చేయొచ్చండి. ఇలా అయితే రేపు మనం పూజ చేసుకొని స్వామివారి అనుగ్రహం మనపై మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండేట్టుగా కోరుకుంటూ ఉంటాము. షష్ఠి రోజున పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం కదండి. ముఖ్యంగా విశేషంగా జంట నాగులకు పాలాభిషేకం చేసి పసుపు కుంకుమలతో అలాగే పూలతో అలంకరించి స్వామివారికి నైవేద్యం పెట్టి నమస్కరించుకొని వచ్చామంటే కోరిన కోరికలు ఏమైనా దోషాలు ఉంటే కూడా దోషాలన్నీ తొలగిపోతాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః. ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః. ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః.